ప్రైజ్ లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మంచిది. మరొకసారి ప్రతి వారికి ఉదయకాల శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ ఉదయకాలము 9వ తారీఖు పునరుద్ధాన దినము. ప్రభు సన్నిధిలో మరలా మనందరం కూడా కూడుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు ఎల్లప్పుడూ కలుగునుగాక. నా ప్రియమైన సహోదరులారా, అందరూ బాగున్నారు కదూ? మంచిది, చాలా సంతోషం. దేవుని సన్నిధానంలో ఈ పునరుద్ధాన దినమందు కూడా ఈ రీతిగా మనము ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దైవవాక్యాన్ని వినడానికి ఆయన ఇచ్చిన మహాకృపకై ఆయనకి ఏమిచ్చి కూడా రుణాన్ని మనం తీర్చలేము. నా ప్రియులరా, ఉన్న పరిస్థితులను బట్టి బలహీనులైన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేయండి. ఎక్కడ చూసినా భయానకమైన స్థితి మన తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ప్రియులరా, చాలామంది భయం లేని వారిగా ఉంటున్నారు. అయితే ప్రభుత్వం వారు దీనితో మనము సహవాసం చేయాలి, ఈ యొక్క వైరస్తో ఇక తప్పదు అని ప్రకటిస్తున్నారు. అయితే చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ప్రియులరా, మన ఇంట పెద్దవారు అనేకులు ఉన్నారు కనుక మనము కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన వారమై ఉన్నాం. దయచేసి అందరూ కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండండి. ఎవ్వరు కూడా భయపడొద్దు. మన పక్షంగా దేవుడున్నాడు. ఆయన తప్పక మన జీవితాలలో కార్యాలను జరిగిస్తారు. మంచిది, చాలా సంతోషం. ఇక ఈరోజు వర్తమానంలోనికి మనం వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని దైవ సహాయాన్ని కోరుకుందామా? కళ్ళు మూసుకునండి. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి యేసు, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, గడిచిన దినములన్నీ కూడా నీ కృపలో, నీ రెక్కల నీడలో కాపాడి భద్రపరిచి ప్రభువా, ఈ పునరుద్ధాన దినము ఈ 8వ నెల 9వ తారీఖు మరలా మరొక పర్యాయము నీ పాదాల సన్నిధిలో చేరడానికి మీరిచ్చిన మహాకృపను బట్టి నీకు వందనాలు బాబు. ఈరోజు నీ మాట కొరకు మేము ఎదురు చూస్తూ ఉండగా నీ దివ్యమైన వాక్కు, నీ దివ్యమైన మాట మా అందరికీ అనుగ్రహించి ఎవరైతే నీ మాటను వింటూ ఉన్నారో వారందరి జీవితాలలో గొప్ప కార్యాలు చేయమని, నీ దాసుని నోటికి నీ మాటలు మీరు అందించి మీ నామానికి మహిమ తెచ్చుకునమని, మేము తగ్గించబడాలి, మీరు హెచ్చించబడాలి నాయన. మీరే ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకుని నీ సన్నిధి కాంతిలో మమ్మల్ని నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈరోజు వాక్య భాగముగా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము నుండి కొన్ని మాటలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి ప్రియులరా. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడి వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మంచిది ప్రియులరా, చూడండి, ప్రకటన గ్రంథంలో నుండి ఒక్కొక్క విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాము. ప్రార్థన విషయంలో గడిచినటువంటి శుక్రవారం ఒక మాట మనం వింటా వచ్చాం. ప్రియులరా, ఈరోజు ఈ 5వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు మొదటి వచనంలో మనం చూస్తూ ఉంటాం, మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము అని రాయబడింది. నా ప్రియమైన సహోదరులారా, గమనించండి. ఇక్కడ 9వ వచనంలో చూసినప్పుడు ఆ పెద్దలు అంటున్నారు, ఈ ముద్రలు ఇప్పుటకు నీవు యోగ్యుడవు అని. ఎవరి గురించి ఈ మాట చెప్తున్నారో మనందరికీ తెలుసు. నా ప్రియమైన సహోదరులారా, జాగ్రత్తగా మీరు ఈ మాటలు గమనించాలి. పరలోక రాజ్యంలో తండ్రి చేతిలో ఆ ఒక గ్రంథం అనేది ఉంది. ఆ గ్రంథానికి 7 ముద్రలు వేయబడి ఉన్నాయి. ఇప్పుడు ఈ 7 ముద్రలు విప్పడానికి ఎవ్వరికి కూడా అర్హత కనిపించట్లేదట. ఈ 7 ముద్రలను విప్పడానికి గొర్రెపిల్ల అనగా క్రీస్తునకు ఆ యొక్క యోగ్యత ఉన్నది అనే పెద్దలు అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, ముద్ర ఈరోజు చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే,
ముద్ర, స్టాంపు. ఈ యొక్క ముద్రకు చాలా విలువ ఉంటుంది ప్రియులరా. మన పంచాయతీ వారు పంచాయతీలో వేసే స్టాంపు అది చాలా విలువైనది. అలాగే కలెక్టర్ ఆఫీసులో వేసే స్టాంపు, ఇక కొన్ని ప్రదేశాలలో గవర్నమెంట్ వారు వేసేటువంటి ముద్రలు, స్టాంపులు ఏవైతే ఉన్నాయో అవి చాలా విలువ కలిగినవిగా ఉన్నాయి. నా ప్రియమైన సహోదరులారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు ఈ ముద్ర అనేది లేదా ఈ స్టాంప్ అనేది చాలా విలువైనది. చూడండి, మనలో మనం గమనించినప్పుడు ప్రియులారా, ఎక్కడికి వెళ్ళినా చాలామంది స్టాంప్లర్లు తయారు చేయించుకుని పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకనంటే వారు పక్షముగా వారు ఆ స్టాంప్ వేశారంటే ఇక అది తిరిగిలేదు, ఇంకా దానికి ఇక ఆమోదం పలికినట్టే లెక్క. కనుక ప్రియులారా, ఈ స్టాంప్ అనేది చాలా విలువైనది. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు పరలోక రాజ్యములో మనం గమనించినప్పుడు 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉన్న వాని కుడి చేత చూచితిని అంటూ మనం చదువుతా ఉన్నాం ప్రియులారా. అయితే ఆ 3వ వచనంలో గమనిస్తూ ఉంటాం, అయితే పరలోకమందు గాని భూమి మీద కాని భూమి కింద గాని ఆ గ్రంథమును ఇప్పుటకైనను చూచుటకైనను ఎవ్వనికి శక్తి చాలకపోయెను. పిల్లరా, ఆ గ్రంథానికి 7 ముద్రలు వేయబడ్డాయి. ఇప్పుడు ఈ ముద్రలు విప్పడానికి ఎవ్వరికి, ఈ భూలోకంలో కానీ అక్కడ పరలోకంలో కానీ భూమి కింద కానీ ఎవ్వరికి కూడా అధికారం అనేది అస్సలు లేదట ప్రియులరా. చూడండి, కొన్ని ముద్రలు మార్చాలి అంటే అది ఎవరు తరము కూడా కాదు ప్రియులరా. రాజ్యశాసనాలు, రాజులు వేసినటువంటి ముద్రలు మార్చాలంటే అది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. రాజు శాసనం చేసి ఒక ముద్రను వేశాడంటే అది మార్చడం అనేది మామూలు విషయం కాదు. చూడండి, ఎస్తేరు గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రియులరా, ఈ హామాను యొక్క కుట్రలో భాగముగా యూదులను సంహరించడానికి, యూదులను ఇక ఆ దేశంలో లేకుండా చేసేయడానికి ఒక ప్రణాళికను సిద్ధము చేసి ఆ రాజ్య ఉంగరంతో లేదా రాజు ఉంగరముతో ఒక ముద్రను వేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆజ్ఞ జారీ అయిపోయింది, రాజుగారి యొక్క స్టాంపు దాని మీద పడిపోయింది. ఇక ఆజ్ఞ జారీ అయిన తరువాత, స్టాంప్ వేసిన తరువాత దాన్ని మార్చడం రాజుగారి తరం కూడా కాలేదు ప్రియులారా. గమనిస్తున్నారు కదా, ముద్ర అనేది చాలా అది విలువైనదిగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ ముద్రలు విప్పడానికి ఎవరు యోగ్యులు అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ పెద్దలు అంటున్నారు, ఆ పరలోకమందున్నటువంటి పెద్దలు, అయ్యా ఇదిగో మీరెవ్వరూ బాధపడొద్దు, భయపడొద్దు. యోహాను ఇది చూసి ఏడుతున్నాడట, ఇది ఇప్పడానికి ఎవరూ లేరా అని చెప్పి, ఇదిగో ఇప్పడానికి ఒక యోగ్యుడైనటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆయన జయించినవాడు అని మనం చదువుకుంటా ఉన్నాం. అంతేకాకుండా పిల్లలు అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు అండి, అతడు ఒక రాజ్యాన్ని దేవుని కొరకు చేయబోతా ఉన్నారని పిల్లరా, ఆయన మనం గమనించినప్పుడు అక్కడ ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని ఏమిచ్చుకున్నారట, ఆయన వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా చేసేది అని చెప్పేసి ఆ పరలోకములో ఉన్నటువంటి పెద్దలు చెప్తున్నారు. నువ్వు యోగ్యుడవు, ఈ ముద్రలు విప్పడానికి యోగ్యుడవు. ఎందుకనంటే నీవు ఈ ప్రజలందరినీ కూడా నీ స్వరక్తమిచ్చి నువ్వు కొన్నావు. మాకు జాగ్రత్తగా నా మాటలు గమనించాలి. పరలోకములో ముద్రలు విప్పడానికి యేసయ్య యోగ్యుడు. పిల్లల ఆ యోగ్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన స్వరక్తమిచ్చి మనలను కొన్నారు. మంచిది, స్వరక్తమిచ్చి కొన్నటువంటి మనకు ఆయన ఏం చేస్తారో ఈరోజు కొన్ని మాటలు మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. చూడండి ప్రియులారా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. చాలా జాగ్రత్తగా నా మాటలు వినండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు, విమోచన దినము వరకు
ఆయన యందు అనగా యేసుక్రీస్తునందు మీరు ముద్రించబడి ఉన్నారు. ఆ పరలోకములో ఆ ముద్రలు వేయబడ్డ గ్రంథమును విప్పడానికి యోగ్యుడైనటువంటి యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి మనలను కొని, ప్రియులారా, ఆయన మన దేవునికి ఒక రాజ్యముగా మనలను చేసి, ఏమండి మనందరికీ కూడా ఆయన ఏం చేశారో తెలుసా? ఆ అంచె దినము వరకు కూడా ముద్రను వేసేసారట. విమోచన దినము వరకు, మనల్ని విమోచించే దినము వరకు కూడా మనల్ని ఆయన ముద్రించారట. ఏమండి, ముద్ర వేయబడ్డటువంటి ఏదైనా సరే ఇక భద్రంగా ఉంటుందండి. పిల్లలరా, మీరు ఈ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కొన్ని వస్తువులను మీరు బుక్ చేస్తూ ఉంటారు ఈ ఆన్లైన్లో. అవి వచ్చేటప్పుడు కొన్ని వస్తువులు మీరు గమనించినట్లయితే వాళ్ళు సీల్ చేసి పంపుతారండి. ఒకసారి నేను ఒక మిషన్ బుక్ చేశాను. వారికి ఒక క్లాత్ చుట్టేసి ఆ క్లాత్ మీద ఏం చేశారంటే వారి ముద్రలు వేసేసారు, సీల్. ఇక ఆ సీల్ వేసేయగానే ప్రియులరా, అది చాలా భద్రంగా మన ఇంటికి వస్తుంది. ఇక దారిలో ఎవరు కూడా దాన్ని ఓపెన్ చేసే అవకాశం అనేది ఉండదు. అలాగే నేను ధాన్యం వ్యాపారం చేస్తున్నటువంటి కాలంలో ప్రియులరా, ఒక రైస్ మిల్ ఉండేదండి. ఆ రైస్ మిల్ వారు ఏం చేసేవారంటే, మన గవర్నమెంట్ వారు సప్లై చేస్తున్నటువంటి ఆ రేషన్ బియ్యం ఏవైతే ఉన్నాయో అవి కొని మరలా రీమిల్లింగ్ చేసి అమ్మేస్తూ ఉండేవారు. పిల్లరా, అయితే ఈ కొత్త ధాన్యంతో ఈ కోట బియ్యాన్ని కలిపేసి వారు అమ్మేస్తూ ఉంటే వారి వ్యాపారం చక్కగా సాగుతూ ఉండేది. ఒకరోజు నేను సడన్గా వారు మిల్లు వారు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళేసరికి ఆ మిల్లుకి సీల్ చేస్తుంది. అంటే తాళం కప్పేసేసి దానికి ఒక క్లాత్లా చుట్టేసి దాని మీద ఒక ముద్ర వేసేసారు. నేను అక్కడ ఉన్నవారిని అడిగాను, ఏమైంది అంటే, దీన్ని గవర్నమెంట్ వారు సీల్ చేశారు. ఎందుకు సీల్ చేశారు? ఆ గవర్నమెంట్ వారు వచ్చారు, ఆ మిల్లుని తనిఖీ చేసినప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఆ దొంగ వ్యాపారం బట్టబయలైంది కాబట్టి సీల్ చేసేసారు. మరి ఏంటి పరిస్థితి? ఇప్పుడు మరలా వచ్చి ఆ గవర్నమెంట్ వారి సీలును తొలగించాలి, అప్పటి వరకు ఎవరు కూడా అది ముట్టుకోవడానికి వీర్లేదు అని చెప్పారు. పిల్లరా, అంటే ఇప్పుడు సీల్ చేయబడ్డటువంటి లేదా ముద్ర వేయబడ్డటువంటి ఆ వస్తువు ఏదైతే ఉందో ఇక, లేదా ఆ యొక్క స్థలం ఏదైతే ఉందో దాన్ని ఎవరు కూడా ముట్టుకోవడానికి వీరలేదు. ఎందుకనంటే సీల్ చేసిన వారు గవర్నమెంట్ వారు. పిల్లరా, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనకు ముద్ర వేసిన వారు ఎవరు? ఆ విమోచన దినము వరకు కూడా పిల్లరా, ఆయన యందు మనందరము కూడా ముద్రించబడి ఉన్నాము అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు మనల్ని విమోచించే వరకు కూడా ఆయన మనకు ముద్ర వేసేస్తాడండి. ఇప్పుడు ముద్ర వేయబడ్డ నువ్వు నేను కూడా ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా భద్రంగా ఉన్నామనే విషయాన్ని గమనించండి. నా ప్రియులారా, ఈరోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము, రక్షణ పొందినటువంటి మనము, దేవునిలో ఆత్మీయ స్థితిలో ముందుకు సాగుతున్నటువంటి మనము చాలాసార్లు భయపడిపోయేవారిగా ఉంటున్నాం. ప్రతి విషయానికి భయం 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 భయం. ప్రియులారా, ముద్రించబడ్డ మనం భయపడవలసిన పని లేదు. ఏమంటే ఆయన మనకు ముద్ర వేశాడు. ఆయన కాపుదలలో మనం ఉన్నాం, ఆయన రెక్కల నీడలో మనం ఉన్నాం కనుక మనకి ఎలాంటి భయము కూడా లేదు. ప్రియులారా, ముద్రకున్నటువంటి ఒక మంచి విషయాన్ని మీకు బైబిల్ గ్రంథంలో నుంచి నేను తెలియచేసి కొంచెం ముందుకు వెళ్తాను. చాలా జాగ్రత్తగా వినండి. మనం ఆదికాండం వైపు వెళ్ళినట్లయితే ప్రియులారా, మనం అక్కడ గమనించినప్పుడు యోధా అనే ఒక ఆయన మనకు కనిపిస్తూ ఉంటారు. ఈయన యాకోబు కుమారులలో ఒక కుమారుడు, గోత్రికుడు ఈయన యోధా. పిల్లరా, ఈ యోధా గురించి మనం ఆలోచన చేస్తే ఇక్కడ చూడండి, మీకు వాక్యాన్ని చూపించి నేను చెప్తాను. పిల్లరా, ఆదికాండము 38వ అధ్యాయము. అందరూ కూడా మీ బైబిల్ గ్రంథాలు తెరవండి. 18వ వచనాన్ని నేను చదువుతున్నాను, వినండి. అతడు, నేను నీ యొద్ద కొదవ పెట్టవలనని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు దాని దారమును నీ చేతికర్రయు అని చెప్పెను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను. నా ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు యోధా ఒక స్త్రీకి కొన్ని వస్తువులను ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ గమనిస్తే ఆమె ఏమడిగిందంటే నీ ముద్రయు అని అడిగింది. అంటే యోధాకి ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర అనేది ఉంది ప్రియులారా, అంటే గుర్తు. ఇప్పుడు ఈ రోజున మనందరికీ కూడా ఈ స్టాంపులు ఉన్నాయి.
ఒక దైవ సేవకుడిగా నేను కూడా ఒక స్టాంపు తయారు చేయించుకున్నాను. ఏదైనా ఒక లెటర్ రాసి దాని మీద ముద్ర వేసేసామనుకోండి, దాని మీద నా అడ్రస్, నా పేరు, నా ఫోన్ నెంబర్ అన్నీ కూడా ఉంటాయి. పిల్లలు ఇప్పుడు యోధాకు కూడా ఏముందట? ముద్ర ఉందంట. ఇక్కడ మనం గమనిస్తే యోధాకి 3 కుమారులు ఉన్నారండి. మీరు 6వ వచనం దగ్గర నుంచి మీరు చదువుకుంటూ వస్తే ఆ విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతూ ఉంటాయి. అయితే పెద్ద కుమారుడికి ఏం చేశాడంటే తామారు అనేటువంటి అమ్మాయినిచ్చి పెండ్లి చేశాడు యోధా. అయితే ఈ యొక్క జ్యేష్ఠ కుమారుడు, యోధా యొక్క జ్యేష్ఠ కుమారుడు దేవుడి దృష్టికి చెడ్డోడంట. అంటే చెడ్డోడంటే ఎంత భయంకరమైనటువంటి కార్యాలను చేశాడో. పిల్లరా, దేవుడు ఏం చేశాడంటే ఆ వ్యక్తిని మొత్తాడు, చనిపోయాడు. అప్పటి ధర్మశాస్త్రం యొక్క ఆ రూల్ ప్రకారంగా, అంటే ధర్మశాస్త్రం అని అనకూడదేమో అండి, ధర్మశాస్త్రం మనకి ఆ నిర్గమకాండ మోషే ద్వారా అప్పుడు దేవుడు ఇచ్చాడు. అప్పుడు ఏ రీతిగా ఉండాలో నియమాలు ఉన్నాయి. అంతకు పూర్వం నియమాలు లేవు, వాళ్ళకి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాల ప్రకారం వారు కొనసాగిపోయారు. కాబట్టి ఆ భర్త చనిపోయాడు కాబట్టి మరి ఆ భర్త తమ్ముడైనటువంటి ఆ వ్యక్తి ఆమెతో వెళ్ళి సంతానం కలగచేయాలనేటువంటి ఒక మాట వారికి ఉంది. ఆ ప్రకారంగా 2వ కుమారుణ్ణి పంపించినప్పుడు ప్రియులరా, అతడు కూడా మరి చేసినటువంటి చిన్న పొరపాటు, తప్పిదాన్ని బట్టి ప్రియులరా అతడు కూడా చనిపోయినట్టు మనం చూస్తాం. ఈ రీతిగా జరిగిన తరువాత ఇక 3వ కుమారుడు చిన్నోడు కాబట్టి యోధా అంటాడు, అమ్మ తామారు, మరి 3వ వాడు చిన్నోడు కనుక నువ్వేం చేస్తావంటే ఆ 3వ వాడిని నీకు ఇచ్చే లోపల నువ్వు మీ అమ్మగారింటికి వెళ్ళిపో అని చెప్తాడు. అక్కడ మనం గమనించినప్పుడు పిల్లరా, ఆవిడ ఆ వైవిధ్య వస్త్రాన్ని ధరించి ఆ తల్లిగారింటికి వెళ్ళిపోయినట్టుగా మనం 14వ వచనంలో చూస్తూ ఉంటాం. ఆ వైవిధ్య వస్త్రమును ఆవిడ ధరించిందనే మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఈనాటి కాలంలో మనం గమనించినప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక సాంప్రదాయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో పరిస్థితులన్నీ మారిపోతున్నాయి అనుకోండి. ఎవరైనా భర్త చనిపోయిన వారు ఉంటే ప్రియులరా, వారికి ఏం చేసేవారంటే వైవిధ్య వస్త్రం అంటే ఒక వైట్ శారీని వాళ్ళకి కడతా ఉండేవారు. ఇక రంగు బట్టలు వాళ్ళు కట్టుకుండేవారు కాదండి, ఆ వైట్ డ్రెస్, వైట్ శారీయే వాళ్ళకి కడతా ఉండేవారు అనమాట. ఇప్పుడు అదే రీతిగా ప్రియులరా వైవిధ్య వస్త్రాలు కూడా ఈవిడ వేసుకున్నట్టు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ 3వ వాడు పెద్దోడైపోతున్నాడు. పాపం ఈవిడేమో నడుం కట్టుకుని ఆ రీతిగా బ్రతుకుతూ ఉంది. ఈవిడికి పిల్లలు లేరు. అలాంటి సమయంలో ప్రియులరా ఆవిడకు ఒక ఆలోచన వచ్చిందంట. తన మామగారు అంటే యోధా ఆ గొర్రెబొచ్చు కత్తిరించడానికి అని చెప్పేసి ఒక స్థలానికి వెళ్తా ఉన్నారు, వేరే ప్రాంతానికి వెళ్తున్నట్టు సమయంలో ఈవిడ ఏం చేసిందంటే ఆ దారిలో కాసు కూర్చుందండి. ఆ వస్త్రాలు తీసేసి మంచిగా తయారవి మేకప్ అవి ఆ దారిలో కూర్చుంటే ఈయన అనుకున్నాడు ఎవరో వేశ్య అనుకున్నాడండి. వేశ్య అనుకుని పిల్లరా ఆవిడతో బేరం కుదుర్చుకుంటున్నాడు యోధా. కుదుర్చుకుని నేను నీతో పోవాలి అంటే నీకేమివ్వాలని అడుగుతా ఉంటే ఆవిడేం చెప్తుందో తెలుసా పిల్లరా, నాకు నీ దగ్గర ఉన్న ముద్రనియ్యి అని అడుగుతా ఉంది. తర్వాత ఆ ముద్ర ఇచ్చి ఆమెతో పోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత విషయాలు మనందరికీ తెలుసు ప్రియులరా. 24వ వచనంలో ఆ 24వ వచనాన్ని మనం గమనించినప్పుడు, రమారమి 3 నెలలు అయిన తరువాత నీ కోడలకు తామారు జారత్వం చేశాను, అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయినదని చెప్పేసి యోధాకు తెలపబడెను. అప్పుడు యోధా ఆమెను బయటకు తీసుకురండి, ఆమెను కాల్చివేయవలనని చెప్పాను. చూడండి ఎంత కఠినంగా ఉందో. మా యొక్క నిబంధనలు మీరి తప్పు చేస్తే కనుక ఆమెనేం చేయాలి, కాల్చేయాలి, బయటకు తీసుకురండి అని చెప్పి పిల్లరా ఆ యోధా చెప్పడం. తర్వాత ఆవిడ బయటకు రావడం, బయటకు వచ్చిన తర్వాత నేను ఎవరో బయట వారి వలన ఈ యొక్క గర్భాన్ని నేను తెచ్చుకోలేదని చెప్పేసి ఆవిడ చెప్పడం, అది నీ వల్లే జరిగిందని చెప్పడం, తర్వాత నా వల్ల జరగడం ఏంటని చెప్పేసి ఈయన అనడం. తర్వాత ప్రియులరా ఆయన ముద్రను, ఆయన ఇచ్చినటువంటి ఆనవాళ్లను చూపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఇప్పుడు ఈవిడ చేసినటువంటి ఆ యొక్క చిన్న పొరపాటు, అంటే తామారు సంతతి కనాలి లేదా నేను బిడ్డను కనాలి అన్న ఉద్దేశముతో, నేను బయట ఏ తప్పు చేయకూడదన్న ఉద్దేశముతో పిల్లలు ఆవిడ చిన్న పొరపాటు చేసింది. ఆ పొరపాటు చేసేటప్పుడు ఆవిడ ఒక ముద్రను ఈ యొక్క యోధా దగ్గర నుంచి తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. యోధా దగ్గర నుంచి ఎప్పుడైతే ఆ ముద్ర అనే దానిని తీసుకుందో, ఏమండి ఆ యొక్క గొడవ లేదా ఆ సమస్య ఈవిడ యొక్క కాల్చివేసే సమయానికి, ఈవిడ్ని బాధ పెట్టే సమయానికి ఆ ముద్ర లేదా ఆ వస్తువులు ఆవిడ్ని మనం కాపాడినట్లుగా చూస్తూ ఉన్నాం. పిల్లరా, అంటే ఒక ముద్ర అనేది ఉందంటే అది
ఎప్పటికైనా సరే మనకది ప్రియులరా కాపుదలే. ఇప్పుడు ఈ ముద్ర ఈ తామారు జీవితాన్ని కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన సహోదరులారా గమనించండి. అంటే ఇప్పుడు ముద్ర అనేది అవసరం. ఏమండి, ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిందంటే రిజిస్టర్ గారి యొక్క ముద్ర, రిజిస్టర్ ఆఫీస్ యొక్క ముద్ర ఉండాలి. ఆ స్టాంపు చెల్లదు, లేకపోతే ఆ ముద్ర ఉండాలి. అలాగే ఒక ఎమ్మెల్యే గారి యొక్క లెటర్ మనకు ఉండాలంటే ఆ లెటర్ హెడ్ మీద వారి ముద్ర ఉండాలి. పిల్లల పోస్ట్ ఆఫీస్లో ఉత్తరం వచ్చిందంటే ఆ ఉత్తరం మీద కూడా ఒక ముద్ర అనేది ఉండాలి. అంటే ప్రతి దానిపైన ఏముండాలి? ముద్ర ఉండాలి. ఇప్పుడు ఆ ముద్ర ఎప్పుడైతే ఉన్నదో ప్రియులరా, ఆ ముద్రలో ఉన్నవారు కాపుదలలో ఉంటారు. అంతేకాకుండా ఆ ముద్రలో ఉన్నవారు ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే ముద్ర అనేది మన పైన వేయబడింది కాబట్టి ప్రియులరా, ఆ ముద్ర మనకు అండగా ఉంటుంది అనేటువంటి ఒక భరోసా మనకు కలుగుతుందండి. ఇప్పుడు తామారికి అలాంటి భరోసాయే కలిగింది ఆ ముద్ర ఉండడం వల్ల. అయితే ఈ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనమట విమోచన దినము వరకు కూడా ఆయన చేత మనము ముద్రించబడ్డాము అని రాయబడింది. ప్రియులరా, ఇప్పుడు విమోచన దినము వరకు మనమట ముద్రించబడిన వారిగా ఉన్నాం. అంటే నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా. ఆ ముద్ర ఉన్నటువంటి తామారు ఆ కాల్చేసేటువంటి అంటే చంపేసేటువంటి సమయంలో ఆ ముద్ర ఆవిడకు ఉపయోగపడింది. ఈరోజు దేవుని ఆత్మచేతను ముద్రించబడ్డాం. ఏమండి, మనం ఏ తప్పు చేయలేదు, మనం ఏ పొరపాటు చేయలేదు. ఆ నిజరక్షకుడైనటువంటి యేసుక్రీస్తును మనం అంగీకరించాం. ఆయన రక్షణ అనే శిరస్త్రాణాన్ని మనకిచ్చాడు. వాక్యం అనే ఆత్మఖడ్గాన్ని ఆయన మనకిచ్చాడు. ప్రియులరా, ఆయన మనకు రక్షణ శృంగంగా ఉన్నాడు. ఆయన మనను ముద్రించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన ముద్రలో ఉన్నటువంటి మనము ఎట్టి పరిస్థితుల్లో భయపడవలసిన పని ఏమీ కూడా మనకు లేదు అనే విషయాన్ని మనం గమనించగలగాలి. ప్రియులరా, ఇంకొన్ని విషయాలు మనం గమనిద్దామా? చూడండి ప్రియులరా, చూడండి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా చదువుతున్నాను. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచు కరువును అనుగ్రహించి ఉన్నాడు. ప్రియులరా గమనించండి, ఆయన మనకు ముద్ర వేశాడు. ఆ విమోచన దినము వరకు కూడా ఆయన మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచ కరువుని ఉంచాడు. నా ప్రియమైన సహోదరుల గమనించండి, ఇప్పుడు మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు నామమందు బాప్తిస్మాన్ని పొందామో అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారని అపోస్తులు 2:38 మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఆత్మనే సంచకరువును మనకు అనుగ్రహించాడట దేవుడు. ఆయన మనకు ముద్ర వేశాడు అనేటువంటి మాటను మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, ఈ ముద్రకు ఉన్నటువంటి వాల్యూ గురించి నేను కొన్ని మాటలు మీతో చెప్తా వచ్చాను. ప్రియులరా, ఆ ఎస్తేరు కాలంలో ఆ వేసినటువంటి ముద్రను మార్చడం చాలా కష్టతరమైన పరిస్థితి అయిపోయింది అనే విషయాన్ని మీకు చెప్తా వచ్చాను. అలాగే మనం గమనించినప్పుడు యోధా ఇచ్చినటువంటి ఆ ముద్ర మరి తామారు జీవితానికి ఆ చనిపోయే కాలంలో అది ఒక సూచనగా మారింది అని మీకు చెప్తా వచ్చాను. అయితే ఈరోజు యేసుక్రీస్తు మనలను ముద్రించారు అనే విషయాన్ని నేను మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు ఏ విషయంలో కూడా మనం భయపడవలసిన పనేమీ లేదండి. ఆయన మనకు ముద్ర వేశాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనం ఆలోచన చేస్తే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకు ముద్ర వేశాడంట. ఇక్కడ నా మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలి. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకు ముద్ర వేశాడట. ఏమండి, యేసుక్రీస్తు మనకు ముద్ర వేస్తే తండ్రి ఆయనకు ముద్ర వేయడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? నిజమే, ఆయనను ఒక ప్రణాళిక ప్రకారం పంపించినటువంటి మన తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు ప్రియులరా, ఆయనకు ఒక ముద్ర వేశాడట. ఏంటి ఆయనకి వేసినటువంటి ముద్ర అని మీరు అనుకుంటున్నారా? చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకొచ్చి ప్రియులరా, 27వ వచనంలో మనం చూసినట్లయితే 3వ లైన్ నుంచి మీకు చదువుతున్నాను. చూడండి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, అందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ప్రియులరా, మనము నిత్య జీవానికి వెళ్ళడానికి, అక్షయమైన ఆహారం మనకి ఇవ్వడానికి, జీవాహారం మనకి ఇవ్వడానికి ప్రియులరా, తండ్రి అయినటువంటి దేవుడు ఆయనకు ముద్ర వేశాడట. మన కొరకు ఆయన ఆహారముగా మారిపోయాడు.
మన కొరకు శిలోమాను పైన యాగము చేశాడు ఆయన. ప్రియులరా, ఆయన మనందరికీ కూడా నిత్య జీవం ఇవ్వడానికి, జీవాహారాన్ని మనకి ఇవ్వడానికి ఆయన ముద్ర వేయబడ్డవారిగా ఉన్నారట. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఆయన మన కొరకు ముద్ర వేయబడ్డారు. ప్రియులరా, తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేశారు. మనమేమో ఆయన కొరకు ముద్ర వేయబడ్డాం. ఆయన మనలను ముద్రించేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మాట మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు యేసయ్యను తండ్రి అయిన దేవుడు ముద్ర వేశాడు. ఇప్పుడు ముద్ర వేసిన తరువాత ఏమండి, యేసయ్య 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించారు. ఇప్పుడు 33.5 సంవత్సరాలు కూడా ఎన్నో అద్భుత ఆశ్చర్య మహత్కార్యములను జరిగిస్తూ పిల్లరా దేవుని మహిమార్థమై ఆయన జీవించారు. తరువాత సిలువమానుపైకి వెళ్ళేటప్పుడు ఆ గెత్సెమనే తోటలో ఆ ప్రార్థన చేస్తూ ఉండగా ప్రియులరా ఆ శిష్యులతో చెప్పారు, మీరు ఎడతెగక ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి అని ప్రభువు చెప్పి, నా ప్రియమైన సహోదరులారా, యేసయ్య ప్రార్థన చేసుకుంటా ఉండగా ఇస్కరియోతు యోధ మరి ఆ యొక్క సైన్యాన్ని తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే వారందరూ కూడా వాక్యంలో మనం గమనించినప్పుడు ఆయన దగ్గరికి పట్టుకోవడానికి వెళ్ళి పడిపోయినట్టుగా కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఆ సమయంలో పేతురు ఆ మలుకు యొక్క చెవిని నరికేసినప్పుడు యేసయ్య అంటారు, అయ్యా ఎందుకు తొందరపడ్డావు, నేను అడిగితే తండ్రి దగ్గర నుంచి 12 యోహాల సైన్యము వస్తుంది అని చెప్పారు. పిల్లరా, ఇప్పుడు యేసు ప్రభు ఆ సిలువమానుపైకి వెళ్ళేటప్పుడు ఆ ప్రార్థన చేస్తూ ఆ గెత్సెమనే తోటలో అంటారు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని చెప్పి. ఇప్పుడు ముద్ర వేయబడ్డటువంటి యేసయ్య జీవితములో తండ్రి చిత్తము లేకుండా ఏ కార్యమైనా జరిగిందా? ఏ కార్యము జరగలేదు. ఆ తండ్రి యొక్క చిత్తము నేను నెరవేరుస్తున్నాను అని ప్రభు చెప్పారు. మరి తండ్రి ముద్ర వేసినటువంటి యేసయ్య జీవితములో ఆ తండ్రి చిత్తము లేకుండా ఏ కార్యము జరగకపోతే ఈరోజు యేసయ్య ముద్ర వేసిన నీ జీవితములో ఆయన చిత్తము లేకుండా ఏ కార్యము జరుగుద్దని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఈరోజు బలహీనతలో ఉన్నా, వ్యాధిలో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, నువ్వు అనేక రకాల సమస్యల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నా, నువ్వు ముద్ర వేయబడి ఉన్నావు గనుక నువ్వు భయపడవలసిన పనేమీ లేదు. నీ తండ్రి చిత్తము లేకుండా నీ జీవితంలో ఏ కార్యము కూడా జరగదు అనే విషయాన్ని మనం గమనించగలగాలి. ప్రియులరా, ఆయన మనల్ని ముద్రించారు. ఆయన ఆత్మచేత మనల్ని ముద్రించారు. ఆయన ఆత్మ అనే సంచకరువును మనకిచ్చారు. ఆయన ముద్ర వేయబడ్డ వారిగా మనం ఉన్నాం గనుక మనం ఏ విషయంలో కూడా భయపడవలసినటువంటి పని ఏమీ కూడా లేదు నా ప్రియమైన సహోదరులారా. అందుకే ఆ తండ్రి అయిన దేవుడు మనందరినీ విమోచించడానికి ఆయనకు ముద్ర వేశాడు. ఆ యేసయ్య మనకు ముద్ర వేశాడు. నా ప్రియమైన సహోదరులారా, నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా? ఈరోజు చాలా చక్కటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నారు. నా ప్రియులరా, నువ్వు సామాన్యుడవు కాదు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నీవు దేవుని వాక్యము చేత ముద్రించబడ్డావు, దేవుని ఆత్మ చేత ముద్రించబడ్డావు, ఆయన చేతిలో నువ్వు ఉన్నావు అనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు మర్చిపోవడానికి వీరలేదు. ఆయన ముద్రలో నువ్వు ఉన్నావు. నీకు ఆయన ముద్రను వేశాడు, అనగా కంచిని వేశాడు, ముద్రించాడు నిన్ను. ఆయన ముద్రలో ఉన్న నీవు భద్రంగా ఉంటావు. ఈరోజు లోకంలో కలుగుతున్నటువంటి ఏ పరిస్థితికి కూడా భయపడవలసిన పని ఏమీ కూడా లేదు. ఆయన దగ్గర శిరస్సు వంచి, ప్రభువా నువ్వు నన్ను ముద్రించావు, నేను భయపడవలసిన పనేమీ లేదయ్యా అని నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడు తప్పక నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. వేసిన ముద్రకు చాలా విలువ ఉంది. ముద్ర వేసిన వాడు సామాన్యుడు కాదు. గవర్నమెంట్ వారు ముద్ర వేస్తేనే అది ఎవరు ఇప్పడానికి అధికారం అనేది లేదు. అలాంటిది ఆయన చేతిలో ముద్రింపబడ్డ నిన్ను ఎవరు ముట్టగలరు? ఎవరు తాకగలరు? ఆయన చిత్తం లేకుండా నీ జీవితంలో ఏ కార్యం జరుగుద్ది? భయపడకు నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి. ఈరోజు దేవుడి మాటలు వింటున్నటువంటి నిన్ను దేవుడు తన ఆత్మచేత ధైర్యపరుస్తూ నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నా బిడ్డ నేను నిన్ను ముద్ర వేస్తాను అని. మనం దేవుని యొక్క వాక్యంలో గమనిస్తూ ఉన్నాం. పిల్లరా, ముద్రకు చాలా విలువ ఉంది. ఆయన పరలోక రాజ్యంలో ముద్రలు విప్పడానికి యోగ్యుడిగా ఉన్నాడు. ఆ యోగ్యుడిగా ఉన్న గొర్రెపిల్ల మనలను స్వరక్తమిచ్చి
కొన్నాడు. ప్రతి భాషలో, ప్రతి జనములో, ప్రతి రాజ్యములో నుంచి ఆయన కొన్నాడు. ఈరోజు ఈ భారతదేశంలో నుంచి నిన్ను నన్ను, ఈ తెలుగు జాతిలో నుంచి నిన్ను నన్ను, ఈ తెలుగు ప్రజల్లో నుంచి నిన్ను నన్ను ఆయన కొన్నాడు బిడ్డ. ఆయన కొన్నాడు. ఆయన స్వరక్తమిచ్చి కొన్నాడు. ఆయన మనలను ముద్రించాడు. ఆయన ముద్రలో నువ్వు నేను ఉన్నాం. ప్రియులరా, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఎస్తేరు గ్రంథంలో వేసిన ముద్రకు విలువ ఉంది. అంతేకాకుండా యెజబెలు ప్రియులరా నాబాతు విషయంలో కూడా ముద్ర వేసినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. చూడండి, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. అహాబు పేరిట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీతును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. ప్రియులరా, యెజబెలు చెడ్డ ఉద్దేశముతో ఆ యొక్క నాబోతు ద్రాక్ష తోట విషయంలో అహాబు ఆశపడ్డాడు కాబట్టి అహాబు యొక్క ఆశను తీర్చడానికి ఈవిడ ఆ తాకీదు రాయించిందట. రాజుగారి పేరు మీద తాకీదు రాయించేసి ఆ రాజుగారి యొక్క ముద్రను వేసేసి ఆ ఊరు పెద్దలకు సామంతులకు పంపేసిందంట. అంటే ఒక చెడ్డ కార్యాన్ని జరిగించడానికి లేదా ఒక నిర్దోషిని చంపడానికి కూడా ఏమైందంటే తాకీదు రాయించేసిందండి. ఈరోజు కోర్టుల్లో తీర్పు అయిపోయిన తర్వాత కోర్టు వారు ఆ తీర్పు ఇచ్చేసి ఒక ముద్ర వేసేస్తారు. ఇంకా అంతే, అయిపోయినట్టే. పిల్లరా, ఈ తాకీదు మీద ముద్ర వేసేస్తే ఇక రాజశాసనం అయిపోయినట్టే. ఈ రీతిగా మనం గమనించినప్పుడు ముద్ర అనే దానికి చాలా విలువ ఉందండి. ఇలా బైబిల్ గ్రంథంలో మనం గమనించుకుంటా వెళ్ళినట్లయితే చాలా విషయాలు ఉన్నాయండి. ఇర్మియా గ్రంథంలో, అదేవిధంగా ప్రియులరా ఇంకా మనం బైబిల్లో గమనించినప్పుడు దానియేలు గ్రంథంలో చాలా విషయాలు ఈ ముద్రల గురించి అనేక విధాలుగా రాయబడతా వచ్చాయి. యెషయా గ్రంథంలో, దానియేలు గ్రంథంలో అన్ని ఎన్నో విషయాలు, ఈ విషయాలన్నీ కూడా ముద్రల గురించి ఎన్నో విధాలుగా రాయబడ్డాయి. అయితే ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మాత్రమే నేను మీకు చెప్తా ఉన్నాను. ప్రియులరా, గమనించండి. ప్రకటన గ్రంథంలో మనం చూస్తా వచ్చాము, ఆయన పరలోక రాజ్యములో ఉన్న ఆ గ్రంథములు విప్పుటకు యోగ్యుడు. ఆ గ్రంథాలు విప్పడానికి ఎందుకు ఆయన యోగ్యుడయ్యాడు? మనందరి కొరకు విమోచన క్రయధనముగా సమర్పించబడడానికి, ఈ మనుష్య జాతిని ప్రియులరా ఆయన రక్తమిచ్చి విమోచించడానికి, ఆయన జీవాహారముగా మారి ఆయన మనందరినీ పరలోక రాజ్యానికి చేర్చడానికి ఒక పాత్రగా వాడబడ్డారు. కాబట్టి ముద్రలు విప్పేటువంటి యోగ్యత ఆయన కలిగి ఉన్నాడు. అంతేకాదు మనకు ముద్ర వేసేటువంటి యోగ్యత ఆయన కలిగి ఉన్నాడు. మనందరికీ కూడా ఆయన ముద్ర వేశాడు. ప్రభువుకి మహిమ కలుగునుగాక. ఈరోజు నా ప్రియమైన సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న నీవు ముద్రించబడ్డావు, నేను ముద్రించబడ్డాను. ఈ ముద్రించబడ్డ మనం ఎప్పటి వరకు ముద్రించబడ్డామో తెలుసా? విమోచన దినము వరకు ఆయన మనకు ముద్ర వేశాడు. ఆయన కాపుదలలో మనం ఉన్నాం. ప్రియమైన సహోదరుడా, ఈరోజు భయపడుతున్నావా? ఎందుకు భయం? తామారుని కాల్చివేసే పరిస్థితి వచ్చింది. తామారు, అయ్యా నేనే తప్పు చేయలేదు, నేను ఏదైనా తప్పు చేస్తుంటే అది మీ వల్లే, కావాలంటే ఇదిగో ఈ ముద్ర చూసుకోండి అని చెప్పింది. ఈరోజు దేవుని సన్నిధానంలో నువ్వు నేను నీతిమంతులుగా ఉంటే, పిల్లల దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం బ్రతుకుతా ఉంటే ఏ విషయంలో భయపడక్కర్లేదు. ఎందుకో తెలుసా? ఈరోజు వ్యాధికి, బాధకి, సమస్యకు భయపడకుండా నా ప్రభువా ఇదిగో నీ చేత నేను ముద్రించబడ్డాను. ఏదైనా చిన్న చిన్న పొరపాటు చేస్తుంటే నన్ను క్షమించు నాయనా. నా యేసు ప్రభువా, మా బలహీనతలలో నువ్వు సహానుభావం కలిగిన వాడిగా ఉన్నావు. ఒకవేళ తండ్రి మానవ మాతృలము కనుక తెలిసి తెలియక ఏదైనా అపరాధము చేస్తే క్షమించు ప్రభువా. నీలో ముద్ర వేయబడ్డ మమ్మలను ఆ విమోచన దినము వరకు కాపాడే దేవుడము నీవే. ఈ రోజున్న వ్యాధికి, బాధకు, సమస్యకు, ఇబ్బందికి, ఇరికికి, వేదనకు దేనికి నేను భయపడను నాయన. నీ అందు గురి కలిగి నేను ఉంటాను. ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు నాయన. నిజమే, నేను ముద్రించబడి ఉన్నాను నాయన. నీ ఆత్మచేత నన్ను ముద్రించావు నాయన. ఆత్మనే సంచకరువును నాకు ఇచ్చావు. విమోచన దినము వరకు నన్ను ముద్రించావు నా గొప్ప దేవా. నాయన, నీ ముద్రలో ఉన్న నేను భద్రముగా ఉన్నానయ్యా అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామా? మోకరించండి, కళ్ళు మూసుకునండి. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగల తండ్రి యేసు నీకు వందనాలు. ఈ ఉదయకాలపు వేళ నీ దివ్యమైన వాక్కు, నీ దివ్యమైన మాట మీరు మాకు అనుగ్రహించారు నాయనా. ప్రకటన గ్రంథంలో మేము గమనించిన రీతిగా నా ప్రభువా,
ప్రతి జనములోనూ, ప్రతి భాష మాట్లాడేవారిలోనూ నాయన ప్రతి ఒక్కరిలో నుంచి కూడా నీ స్వరక్తమిచ్చి కొన్నావు. అలాగే ఈరోజు ఈ భారతదేశంలో నివాసం చేస్తున్న నన్ను కూడా నీ స్వరక్తమిచ్చి నువ్వు కొన్నావు. కొన్నటువంటి గొప్ప దేవా నాయన, నాకు ముద్ర వేశావు. విమోచన దినం వరకు నాకు ముద్ర వేశావు తండ్రి. నీ ముద్రలో ఉన్న నేను భయపడవలసిన పని లేదు నాయనా. ఆ పరలోక రాజ్యములో నా తండ్రి చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క నాయనా, ఆ 7 ముద్రలు కలిగినటువంటి ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరు యోగ్యులు అంటే మీరే యోగ్యులని నాయన మేము చూస్తాం తండ్రి. ఆ యోగ్యత కలిగిన మీరు మాకు ముద్ర వేస్తారు. ఆ పరలోక రాజ్యములో నాయనా తండ్రికి రాజ్యముగా మమ్మల్ని చేయడానికి మమ్మల్ని కొని ముద్రించిన నా గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును నాయన, ఆయన రాజ్యముగా మేము ఉండడానికి నాయన, ఆ రాజ్యములో నిత్యము నీతో నాయన మేము జీవించడానికి మమ్మల్ని రాజ్యముగా నువ్వు చేసుకున్నావు. మమ్మల్ని వెల ఇచ్చి కొన్నావు, ముద్రించావు నాయన. ఎంత గొప్ప భాగ్యము తండ్రి. నీ ముద్ర వేయబడ్డ మేము భద్రంగా ఉన్నాం, భయపడవలసిన పని లేదు నాయన. విమోచన దినం వరకు మమ్మలను కాపాడేవాడవు నీవే నాయన. విమోచన దినం వరకు మమ్మలను భద్రపరిచిన వాడవు నీవే. ఆత్మను సంచుకరువును దయచేసిన వాడవు నీవే. నన్ను ముద్రించిన దేవుడవు నీవే అయ్యా. ఈ లోకంలో ముద్రల చేత ఎన్నో ఎన్నో నాయన కార్యాలు జరుగుతున్నాయి. గొప్ప దేవా, నా కొరకు నాకు నాయన నా తండ్రి నీ జీవాహారమునివ్వడానికి తండ్రి చేత ముద్రింపబడి నాకు జీవాహారమునిచ్చి నాయన నన్ను నీ కొరకు ముద్రించి నన్ను రాజ్యముగా నాయన దేవుని ప్రజగా నన్ను మార్చి నాయన పరలోక రాజ్యములో గ్రంథములను విప్పడానికి యోగ్యుడైన వాడా, ఆ ముద్రలు విప్పడానికి యోగ్యుడైన వాడా నీకు వందనాలు. నీ ముద్రలో ఉన్న నన్ను భద్రపరచు. విమోచన దినం వరకు నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని కాపాడు. సంఘ కుటుంబాలను కాపాడు నాయన. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కాపాడు నాయన. నీ ఆత్మ, నీ సన్నిధి బిడ్డలకు తోడుంచు అయ్యా. ఏ బిడ్డ అయితే నీ చేత ముద్రింపబడ్డారో వారందరినీ నువ్వు ఎరిగి ఉన్నావు. వారందరి చుట్టూ నీ కంచివేయమని ప్రార్థిస్తున్నాను. విన్న వాక్యము తండ్రి బిడ్డల జీవితంలో ఫలభరితముగా ఉండినట్లు సహాయము చేయండి. త్వరలోనే నీ మందిరంలో మేము కూడి ప్రార్థించే వరకు నీ కాపుదల మా అందరిపై ఉంచి నైనా నీ ముద్ర వేసిన బిడ్డలందరినీ కూడా మీరు కాపుదలిచ్చి ఆశీర్వదించమని, దీనదాసుని ప్రార్థన ఆలకించి బిడ్డలందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించి నీ సన్నిధి కాంతిలో నడిపించమని, ఈ దీనదాసులు చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించి కృప 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 నాయన సంఘంపై మాపై మీరు దయచేసి సహాయము చేయమని, నీ ముద్రలో మమ్మలను భద్రపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిదమ్మా, అందరికీ వందనాలు. దేవుడు ప్రతి వారిని దీవించునుగాక. ఆయన కృపలో ప్రతి వారు వరదెలుదురుగాక. మంచిది. మరలా రేపటి దినం కుటుంబ ప్రార్థనలో కలుసుకుందాం. ఈ ఆదివారపు వేళ అందరూ కూడా చక్కగా ప్రభు సన్నిధిలో ఆరాధన చేసుకునండి. దేవుని యొక్క వాక్యాన్ని వినండి. దేవుని చేతిలో మీరు ముద్రింపబడ్డారని, ముద్దుటపు ఉంగరముగా ఉన్నారని, పిల్లల ఏ విషయంలో మీరు భయపడవలసిన పని లేదని గుర్తించి దేవుని సన్నిధిలో ముందుకు సాగాలని మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవుడు ప్రతి వారిని ఆశీర్వదించుగాక. ఆమేన్.